మామ, నువ్వు చదువుకోనికి ఎందుకు అంత ఇబ్బంది అవుతుంది మామ? నువ్వు చదువుతా అనుకున్నావు, నీకు పట్టే పోయినావు కదా చదువుతా అని. నీకు మీ అయ్య మీ అవ్వ ఎంతో కష్టపడి పైసలు పెడతారు. ఎందుకు వాళ్ళని ఏదో సాధాలని కాదు నువ్వు చదువుకొని. ఎందుకంటే నీ ఫ్యూచర్, నీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి చూస్తారు మామ. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ట్రై అయ్యి. కానీ ఖచ్చితంగా నువ్వు సాధిస్తావని నీకు ఉంటుంది కదా. ఎందుకు గోలిపోతున్నావు మామ? నువ్వు ఎందుకంత నర్వస్ అవుతున్నావు వాళ్ళని వీళ్ళని చూసా? ఎప్పుడు కూడా నర్వస్ కాకు మామ. మీ అమ్మ ఉన్నది నీకు, మీ అయ్య ఉన్నాడు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, అందరూ నీకు చూసుకుంటారు. నువ్వు నీ కష్టమైతే నీకు ఎప్పటికి పోదు మామ. నువ్వు కష్టపడు, చదువుకో, నువ్వు ఖచ్చితంగా బాగుపడతావు. ఎందుకంటే ఒక్కసారి పడతాం, 2 సార్లు పడతాం, 3 సార్లు పడతాం, 4వ సారి పడంగా మామ నేర్చుకుంటాం. నేను ఫస్ట్ సారి ఎందుకు పడ్డా, సెకండ్ సారి ఎందుకు పడ్డా, థర్డ్ సారి ఊకైతే పడుకుంటా పోము కదా మామ. ఖచ్చితంగా ఏదో ఒక రోజు గట్టిగా కొడతాం. కొట్టాలి, మంచిగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నలుగురికి మనకి తక్కువ చేసిన వాళ్ళని ఎవరైతే తక్కువ చేసిరో వాళ్ళకి బుద్ధి తేవాలంటే నువ్వు ఎదగాలి మామ. నువ్వు కష్టపడి నువ్వు సాధించిన రోజే నువ్వు దానికి విలువ ఇచ్చినట్టు. లేదంటే నువ్వు కష్టపడి 3 సంవత్సరాలు చదివి చేసి ఆగిపోకు, ఎప్పుడు కూడా ఆగిపోకు మామ, చెప్తున్నా నీకే. ఎందుకంటే రేపటి ఫ్యూచర్ నీది మస్తు ఉంటుంది. అర్థం చేసుకో, నీకు నువ్వు అర్థం చేసుకో, కొంచెం ఆలోచన